అండ్ కన్నప్ప వచ్చేసి మీకు చూసుకుంటే సోమవారం రోజున, మంగళవారం రోజున కూడా కలెక్షన్‌లో డ్రాప్ కనిపించింది. కానీ మీకు 1,00,00,000 పైనే షేర్ రావడం చూసాం. 1,50,00,000 దాకా షేర్ రావడం చూసాం. లేకుంటే మీకు మంగళవారం రోజు కూడా అది చూసుకుంటే 1,00,00,000 పైనే షేర్ రావడం చూసాం. అంటే హోల్డ్ అయితే కనబడుతుందండి కన్నప్ప సినిమా. కాకపోతే మంచు విష్ణు గారైతే సక్సెస్ మీట్లు చేశారు. మంచి ప్రాఫిట్‌లో మేము ప్రస్తుతానికైతే ఓకే. నో ప్రాబ్లమ్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చే శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్ బట్టి మా మా హిట్ డిసైడ్ అవుతుందని చెప్పుకొచ్చారు. అంటే నాకు అర్థమైంది ఏందంటే క్లియర్‌గా వీళ్ళు నిన్న మొన్నటి వరకు చెప్పింది 200,00,00,000 పైన పెట్టాం 'ఓజీ' కన్నా లేకుంటే అదేదో వస్తుంది కదా! మన ప్రభాస్ సినిమా 'రాజాసాబ్' దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టామని దానికన్నా ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే ఒక మాయ చేసేసినట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే 30,00,00,000, 40,00,00,000 తీసిన ఇది చూసాం కదా! 'హనుమాన్' చూసాం. అది వీఎఫ్ఎక్స్ ఎలా ఉందో గ్రాఫిక్ గాని మిగతా వండర్స్ చేసింది. అలానే ఈ సినిమా కూడా నాకు తెలిసి వీళ్ళు 100,00,00,000లోనే పూర్తి చేశారని నాకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఎందుకంటే ఖచ్చితంగా న్యూజిలాండ్ ఎళ్లారు. కొన్ని కొన్ని మంచి లొకేషన్స్, వీఎఫ్ఎక్స్ వాడారు. నాకు తెలిసి వీళ్ళు చెప్పిన 200,00,00,000 అయితే కానే కాదు. నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీళ్ళు నాకు తెలిసి 100,00,00,000 లోపే బడ్జెట్ అయింది 'కన్నప్ప' సినిమాకి. ఇదైతే నాకైతే అర్థమవుతుంది. 100,00,00,000 అయితే ఇప్పుడు నాకు తెలిసి కలెక్షన్‌లు చూసుకుంటే మీకు ఈ సోమవారం వరకు, మంగళవారం వరకు చూసుకుంటే దాదాపు 30,00,00,000 దాకా నియర్ బై 30,00,00,000 దాకా నెట్ అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ సేఫ్ అయిపోయినట్టే. గ్రాస్‌గా చూసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఒక 50,00,00,000 దాకటైతే టచ్ చేసింది. మరి 100,00,00,000 కూడా గ్రాస్ రాని సినిమా ఈళ్ళు 200,00,00,000 అని చెప్పి అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఏం లేదండి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఈళ్ళది నడిసి బడ్జెట్టే 100,00,00,000 లోపే ఉంది. అది 80,00,00,000, 90,00,00,000 అనేది మనకి క్లారిటీ లేదు గానీ చాలా తక్కువ ఖర్చే పెట్టినట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. సినిమా వచ్చేసి ఈరోజు వచ్చిన కలెక్షన్‌లతోటి చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నారోళ్ళు. అలానే మీరు చూసుకుంటే శాటిలైట్ గాని, ఓటీటీ గాని మంచిగానే అమ్ముకున్నారు. ఇప్పుడు హిందీ శాటిలైట్ కూడా అమ్మారంట, సైన్ చేశారంట. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక డివోషనల్ సినిమా కాబట్టి శాటిలైట్ రైట్స్ కూడా మంచిగానే వస్తాయి. ఎందుకంటే ప్రతి మహాశివరాత్రికి ఈ సినిమాని వేసుకునే ఆలోచన ఉంటది కాబట్టి ఎగ్జాక్ట్‌గా అదే ప్లాన్ ఉంటది. ఆ శాటిలైట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఒకవేళ చెప్పాలంటే మంచు విష్ణు గారి కెరియర్‌లో హైయెస్ట్ కలెక్షన్ వచ్చినాయి. 50,00,00,000 గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఇంకా రాలేదు. టచ్ చేస్తుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఖచ్చితంగా టచ్ చేస్తది 50,00,00,000 గ్రాస్ అయితే. చూడాలి. ఈ వీకెండ్‌కొచ్చేసరికి నాకు తెలిసి ఒక 35,00,00,000 ఆ రేంజ్‌లో అయితే కలెక్షన్ అయితే రాబట్టేలాగా క్లియర్‌గా కనిపిస్తుంది కన్నప్ప అయితే. చూద్దాం మరి. కన్నప్ప అయితే తన కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్‌లు తెచ్చుకున్నాయి. మరి ఫ్యూచర్‌లో మరి ఎలాంటి సినిమాలతోటి మంచు విష్ణు వస్తాడో చూడాలి. దీనిలో ఖచ్చితంగా ఈ పూల్‌లో మీరు చూసుకుంటే కనీసం 20,00,00,000 ప్రభాస్ రాబట్టుంటాడంటే ఇన్ని కోట్లు రావడంలో ప్రభాస్ పాత్ర 20,00,00,000 దాకా ఉంటుంది. మిగతా సినిమా మంచు విష్ణు గారి యాక్టింగ్ కావచ్చు, మిగతా స్టోరీ కావచ్చు, మిగతా సెకండ్ హాఫ్‌లో మంచి సీన్స్ కావచ్చు, మంచిగా అయితే వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా అయితే మంచు విష్ణు గారు మంచి యాక్టర్‌గా అయితే పరిణితి చెందారని అయితే నాకైతే బాగా చూసినప్పుడు అర్థమైంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే నాకైతే సినిమా ఇంప్రెస్‌గా ఆ రోజు మాట్లాడిండు. సినిమా చూడొచ్చండి. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం అది చెప్పాను కదా! ఒక 2:30 గంటల సినిమా కట్ చేసుంటే బాగుండేది. 3 గంటల సినిమా పెట్టారీళ్ళు. కట్ చేసుంటే బాగుండేది. చూద్దాం ప్రస్తుతానికైతే కలెక్షన్‌లు అయితే నియర్ 30,00,00,000 అయితే టచ్ చేసింది నెట్ అయితే. మరి మంగళవారం కూడా పూర్తిగా లక్షల్లోకి పడిపోకుండా 1,50,00,000, 1,00,00,000 షేర్ అయితే వస్తుంది పైనే. మరి రేపు బుధ, గురు, శుక్ర ఇయి అయిపోయినాక శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్‌లు బట్టి సినిమా ఎంత విజయం అనేది వాళ్ళే డిసైడ్ చేసి చెప్తా అన్నారు. చూద్దాం మరి. మంచు విష్ణు గారికైతే ఒక మంచి విజయం వచ్చింది.